ఎందుకంటే మన తినే ఆహారము మన యొక్క ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అంటే మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది. ఎదురుగా వచ్చినప్పుడు మనం ఆశపడతాం తిందామని చెప్పి. ఏదో ఒకరోజు చీటింగ్ డే పెట్టుకొని ఆ రోజు తిను, కానీ ప్రతిరోజు అదే తిన్నామనుకో డైరెక్ట్గా మనకి పైకి టికెట్ వచ్చేస్తుంది. సో ఏదో వైఎస్ఆర్సీపీ టికెట్, టీడీపీ టికెట్ కాదు, భగవంతుడి దగ్గరికి టికెట్ వెళ్ళిపోవాలా. ఆ టికెట్ వెళ్ళామనుకోండి, ముందుగా ఆయుష్ అంతా అయిపోతే పోన్లే అయిపోయింది, పెద్ద ఆయన పోయారు, పెద్ద అమ్మ పోయింది అంటారు. కానీ ముందే పోతే కనుక అందరూ చాలా బాధపడతారు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీ ఆరోగ్యాన్ని మంచి ఆహారంతో కాపాడుకోండి. భర్తలు వాళ్ళకి ఏమి ఇష్టమో మనకు తెలుసు. చిన్నప్పటి నుంచి వివాహమైన దగ్గర నుంచి చేస్తూ ఉంటాం. సరే పెళ్ళైన కొత్తలో ఏదో చేసి పెట్టారు, ఓకే పర్వాలేదు. కానీ తర్వాత వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ, ఎస్పెషలీ వయసులో ఉన్నప్పుడే మంచి అమృతాహారం తిన్నారనుకోండి, మంచి ఆరోగ్యాలు వస్తాయి. చక్కటి పిల్లలు పుడతారు ఆరోగ్యవంతంగా. చక్కటి పిల్లలు ఎప్పుడైతే, చక్కటంటే అందం కాదు నేను చెప్పేది, ఆరోగ్యం విషయంలో హెల్తీ పిల్లలు పుడితే వాడు చక్కగా ఆడుకుంటాడు, తర్వాత నవ్వుతాడు, తిరిగి చక్కగా ఆడుకొని మనకి మంచిగా నిద్రపోతాడు. అదే అనారోగ్యంతో పుట్టాడు అనుకోండి వాడు, అంటే మీరేదో అవి తీసుకొని, డ్రింక్స్ తీసుకొని, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకొని, తినకూడని తిని మీరు డెలివరీ చేస్తే ఆ బిడ్డకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాడు ఏడుస్తాడు, మిమ్మల్ని నిద్రపోనివ్వడు. తర్వాత వాడిని పట్టుకొని మీరు హాస్పిటల్స్ తిరగాల. అందుకని ప్రెగ్నెన్సీ టైంలో తల్లి చాలా కేర్ఫుల్గా ఉండాలి. తండ్రి కూడా ఆమెకి ఏమి ఇష్టమో అవన్నీ తెచ్చిపెట్టాలి. సో ఇట్లా ఆరోగ్యాన్ని కాపాడుకొని, మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి, చాలా మెయిన్ ముఖ్య విషయం. ఆ గృహిణుల పాత్ర ఏంటంటే, వాళ్ళకి ఏదో ఒక రోజు వాళ్ళకి ఇష్టమైంది పెట్టినా మిగతా రోజులు ఏదైనా తింటుంటే ప్లేట్ లాగేసేయాలి వాళ్ళ దగ్గర నుంచి. ప్లేట్ లాగేసి, బాబు వద్దు ఇది, నువ్వు కానీ తిన్నావు అనుకో, నువ్వు నేను పోతే పోయాను, ఒక 2 సంవత్సరాలు తక్కువైతే ఏముందో చచ్చిపోతాలే అని అంటే, 2 సంవత్సరాలు బతుకు, ఎప్పుడన్నా బతుకు, నువ్వు కానీ ఏదన్నా అయ్యావనుకో నన్నెవరు చూస్తారు, నేను రోడ్డు మీద పడాలా, అందుకని వద్దు, ఇద్దరం కలిసే పోదాం, మంచి భోజనం తిన్నాము, కాబట్టి నువ్వు మాన్నాయన అని ఆయనకి ఏదో సర్ది చెప్పుకొని, ఫ్రెండ్స్ లాక్కెళ్తుంటారు, రారా నువ్వు తాగుదాంరా తిందాంరా అని. అలాంటి వాళ్ళు అసలు రాని బాకండి ఇంటికి, గుమ్మంలోంచి పుండని చెప్పండి. అది ఎందుకంటే వాళ్ళు రేపు ఏదైనా మంచంలో పడితే మనమే చేయాలి, కానీ వాళ్ళు వచ్చి చేయరు. డబ్బులు ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలు జారుతాయి, తాపు దూరా తినబెడి దూరా అని. అటువంటి వాళ్ళు రాని బాకండి. Like and subscribe Eagle Health and Beauty.